నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. భారీ బడ్జెట్ లో కేటాయించే వారికే హీరోలు కాల్ షీట్స్ ఇస్తున్నారా? నిర్మాతలు సర్వం దారబోస్తేనే పాన్ ఇండియా పిక్చర్లు తయారవుతాయా? ఛాన్సులున్న టాప్ ప్రొడ్యూసర్లు రిస్కీ అటెంప్ట్లు చేయడం లేదు ఎందుకు? భయం కుప్పెట్లో బతుకుతున్న అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలపై టుడేస్ ఫిల్మీ ఫోకస్. సినిమా కార్పొరేట్ స్థాయి ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ అయిందా? ఇన్స్టెంట్ గా వచ్చేదానికంటే బ్రాండింగ్ కోసం బాధుడే ఎక్కువైందా? పాన్ ఇండియా సినిమాలన్నీ వందల కోట్ల భారీ ప్రాజెక్టులేనా? భారీ హంగులు స్టార్ కాస్ట్ ఉంటేనే పాన్ ఇండియా సినిమానా? మినిమం 300 కోట్లు లేనిదే పాన్ ఇండియా ఫిల్మ్ చేయకూడదా? నిర్మాతలు డబ్బులు కుమ్మరిస్తానంటే ప్రొడక్షన్ హౌస్లు నడిపించాలా? మితిమీరిన బడ్జెట్ చిత్రాలకే ఆడియన్స్ అటెన్షన్ కనిపిస్తుందా? గత కొంతకాలంగా నిర్మాతలు కార్పొరేట్ కంపెనీలు నిర్వహిస్తున్నారనే అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ఈ విషయంలో కొన్ని ప్రొడక్షన్ హౌస్లు పంతానికి పోయి ఉన్నదంతా కుమ్మరించేస్తున్నాయి. ఏ నిర్మాతలైతే ఖర్చుకు వెనకాడకుండా రిస్క్ చేస్తున్నారో వారినే దర్శకులు అప్రోచ్ అవుతున్నారు. కంటెంట్తో పాటు కన్విన్స్ చేసేలా పారితోషికాలు ఎవరిస్తారో వాళ్లకే కాల్ షీట్స్ దక్కుతున్నాయి. కొందరు నిర్మాతలు స్టార్ కాస్ట్ తో సినిమాలు చేయడాన్ని ప్రెస్టేజ్ గా చూస్తున్నారు. చిన్న నిర్మాతలతో 10 సినిమాలు చేసే కంటే పెద్ద హీరోలతో ఒక్క సినిమా చేస్తే చాలనుకుంటున్నారు. ఈ విషయంలో సక్సెస్ఫుల్ నిర్మాతలు కూడా టెంప్ట్ కావడం, 100 కోట్లు ఖర్చు పెడుతూ ఉండడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇప్పుడున్న మార్కెట్లో 100 కోట్లు లేనిదే పాన్ ఇండియా సినిమాలు చెయ్యకూడదని ఫీల్ అయ్యేవారు ఎక్కువయ్యారు. అటు ఆడియన్స్ కూడా ఆ స్థాయి బడ్జెట్ తో వస్తేనే బొమ్మను చూస్తామనే లెక్కలో ఉన్నారనే అభిప్రాయం ఇటు పరిశ్రమలోనూ కలిగిందే. ఈ ఈక్వేషన్స్ అన్ని చూసే భారీ బడ్జెట్ చిత్రాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. నిర్మాత సర్వం దారబోసి సినిమా తీసే పరిస్థితి వచ్చిందా? ఎంతటి యూనిక్ కంటెంట్ అయినా పక్కా కమర్షియల్ బొమ్మే అవుతోందా? అవసరం లేని చోట కూడా కోట్లకు కోట్లు దారపోయడం ఏంటి? భారీ బడ్జెట్ చిత్రాలను ఎగ్జిక్యూట్ చేసే టైంలో నిర్మాతలకుండే టెన్షన్ అంతా ఇంత కాదు. సినిమా చివరికొచ్చేసరికి అనుకున్న బడ్జెట్ ను దాటిపోవడం, ప్రమోషన్ కు ప్రత్యేకంగా మళ్లీ ఓ స్పెషల్ బడ్జెట్ ను కేటాయించడం చూస్తుంటే లేనిపోని హార్ట్ అటాక్లు వస్తున్నాయి. కొందరు నిర్మాతలైతే రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయలేక సదరు హీరోలకే సినిమాలను అమ్మేసుకుని ముందుగా ఊపిరైతే పీల్చుకుంటున్నారు. మార్కెట్లో వస్తున్న పాన్ ఇండియా సినిమాలన్నీ రొటీన్ కమర్షియల్ ఫార్మేట్ లోనే ఉంటున్నాయి. ఆయా సినిమాల్లో కనిపించే ఆర్టిస్టులను బిజినెస్ చేసుకోవడం కోసమే తీసుకుంటున్నారు. ఎక్కడొక సినిమా పట్టాలెక్కే ముందు ఆయా ఆర్టిస్టులకున్న మార్కెట్ ను క్యాలిక్యులేట్ చేసుకుని సినిమా తీస్తున్నారు. పైకి ఎంత గొప్ప సినిమా అని చెప్పినప్పటికీ అదంతా కలెక్షన్స్ కోసం వేసుకున్న స్ట్రాటజీ అని కలెక్షన్స్ క్లోజింగ్ టైం కి తెలుస్తుంది. పాన్ ఇండియా సినిమాల విషయంలో లేనిపోని ఖర్చు అనవసరంగా పెడుతున్నారనే కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. 100 కోట్లలోపు అయ్యే ప్రాజెక్టులకు పనిగట్టుకుని మరీ డబుల్ బడ్జెట్ ఫిగర్ ని చూపించి మార్కెట్లో నోటెడ్ కావాలని చూస్తున్నారు. హనుమాన్ సినిమానే తీసుకుందాం. జస్ట్ 50 కోట్ల బడ్జెట్ తో సినిమా తీసి ప్రమోషన్ చేస్తే 250 కోట్లొచ్చాయి. ఈ సినిమాలో పెట్టిన గ్రాఫిక్స్ కైన ఖర్చు జస్ట్ 30 కోట్లు మాత్రమే. కానీ 100 కోట్లు పెడితే వచ్చిన అవుట్పుట్ లా సినిమా దర్శనమిచ్చింది. అంటే సరైన ప్లానింగ్, ఖర్చుతో వెళ్తే నిర్మాతలకు లాస్. అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు భయం గుప్పెట్లో ఎందుకుంటున్నాయి? సక్సెస్ఫుల్ నిర్మాతలు ఎందుకు రిస్కీ అటెంప్ట్లు చేయకుండా కూర్చుంటున్నారు? మైత్రి, పీపుల్స్ మీడియా దూకుడును మిగతా వారు అందుకోలేకపోతున్నారా? దక్షిణాదిలో తెరకెక్కుతున్న కొన్ని పాన్ ఇండియా సినిమాలు టీజర్ తో ప్రేక్షకులను అయోమయానికి గురిచేస్తున్నాయి. అసలు అదేం సినిమానో, ఎలాంటి మూవీనో తెలియక ఆడియన్స్ ఓ రకమైన కన్ఫ్యూజన్ లో ఉండిపోతున్నారు. ఆ తర్వాత వచ్చే అప్డేట్స్ తో కొంతవరకు సినిమాపై బజ్ క్రియేట్ అవుతుందనే ఆశతో నిర్మాతలుంటున్నారు. అయితే ఈలోపు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ఎందుకంటే ఏళ్లకు ఏళ్లు కష్టపడి చేసిన సినిమా రిలీజ్ అయ్యే టైంకి అప్పటి ట్రెండ్ కు అనుగుణంగా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. సూర్య కంగుబాకు ఏకంగా 350 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పటి వరకు సూర్యపై ఆ స్థాయిలో ఎవ్వరూ ఖర్చు పెట్టిందే లేదు. హ్యూజ్ గ్రాఫిక్స్ కే ఈ స్థాయి ఖర్చయిందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాను సూర్య ఫ్యామిలీకి చెందిన స్టూడియో గ్రీన్ తెరకెక్కిస్తోంది. కాకపోతే ఇదే సంస్థ వేరే ఏ హీరోతోనూ ఈ స్థాయి ఖర్చుతో సినిమాలు చేస్తోంది లేదు. తెలుగులో లీడింగ్ ప్రొడక్షన్ హౌస్లైన సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్ ఉన్నప్పటికీ వారెవరూ అదే పనిగా 100 కోట్లు ఖర్చు పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేయటం లేదు. వారు కావాలనుకుంటే ఈజీగా చెయ్యొచ్చు. కానీ
తెలివిగా రేపటి కోసం ఆలోచిస్తున్నారు. రీసెంట్ గా వచ్చి నిలదొక్కున్న మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా అదే పనిగా ఎందుకంత రిస్క్ చేస్తున్నాయి? మైత్రి సంస్థ పంపిణీ రంగంలోకి రావడం, పీపుల్స్ మీడియా హ్యూజ్ చిత్రాలను ఎట్ ఏ టైం నిర్మించాలనుకోవడం ట్రేడ్ వర్గాలను ఆలోచనలో పడేస్తోంది. రిస్క్ అని తెలిసినా కూడా ప్రెస్టేజ్ లో భాగంగా ఈ సంస్థలు వరుస చిత్రాలకు స్కెచ్ వేసుకుని కూర్చున్నాయి. సినిమా నిర్మాణంలో రాను రాను ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతూ పోతోంది. తీరా సినిమా చూశాక అవసరం లేని ప్రాపర్టీస్ సెట్లో ఎక్కువగా ఫిల్ చేస్తున్నారు అనిపిస్తోంది. ఇక్కడ దర్శకుడు అనవసరంగా వేస్ట్ చేసే అమౌంట్ ను సేవ్ చేస్తే నిర్మాత అనేవాడు ఒడ్డున పడతాడు కదా. ఈ యాంగిల్లో ఎందుకు ఆలోచించరు? సినిమాకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాడు నిర్మాత. కొబ్బరికాయ కొట్టే ముందు నుంచి గుమ్మడికాయ కొట్టి థియేటర్లోకి వచ్చేంత వరకు అంతా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అందుకే నిర్మాతగా మారడానికి చాలా మంది ముందుకు రారు. ఆ మధ్య హీరో విజయ్ దేవరకొండ ఇలాగే తనకు తెలిసిన, తనను నమ్ముకున్న వారి కోసం చిన్న సినిమా నిర్మాతగా మారాడు. ఈ క్రమంలో తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమా పుష్పక విమానంకు సమర్పకుడిగా మారాడు. ఈ సినిమా ప్రచారంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ నిర్మాతల కష్టాలని ఏకరువు పెట్టాడు. అంతేకాదు, నాకెందుకీ బాధ అనుకుంటున్నానని కూడా చెప్పాడు. ఆ మధ్య పాత నోట్ల రద్దు ఎఫెక్ట్ సినిమా రంగంపై తీవ్రంగా పడింది. బ్లాక్ మనీ చలామణి ఎక్కువగా ఉండే రంగాల్లో సినీ రంగం కూడా ఒకటుందనే టాక్ ఉంది. అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే ఇక్కడ నిర్మాతలు పెట్టే ఖర్చు, ఇచ్చే రెమ్యునరేషన్స్ వంటి వాటిల్లో సగం బ్లాక్ మనీనే ఉంటుందనే టాక్ ఉంది. అంతెందుకు, ఐటీ శాఖ బాహుబలి వంటి భారీ చిత్రాన్ని తీసి కోట్లు గడించిన నిర్మాతలపై దాడులు జరపడం మన నిర్మాతల్లో గుబులు రేపింది. ఈ సినిమా తర్వాత బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ ఎందుకు మరో పాన్ ఇండియా సినిమా నిర్మాణాన్ని చెయ్యలేదు? వారు తలుచుకుంటే చెయ్యొచ్చు, కానీ ముందు చూపుతో సినిమా నిర్మాణాన్ని జరుపుతున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాల బడ్జెట్, అవి తెచ్చిపెట్టే కలెక్షన్స్ చాలా తక్కువగా ఉండేవి. కానీ బాహుబలి నుంచి RRR రిలీజ్ వరకు తెలుగు సినిమా రేంజే మారిపోయింది. దీంతో టాప్ హీరోలంతా బడ్జెట్ చిత్రాలే చేస్తూ ఉండడంతో నిర్మాతలు అయిష్టంతోనే బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారు. పాన్ ఇండియా సినిమా అంటే బడ్జెట్ లో పక్కా ప్లానింగ్ ఉండాలి. కాస్త అటు ఇటు అయినా బడ్జెట్ నిర్మాత చెయ్యి దాటిపోతుంది. ఒకవేళ సినిమా బిజినెస్ బాగా జరిగితే బడ్జెట్ ను మించిన లాభాలు వెనకేసుకోవచ్చు. అదే కొంచెం ఫ్లాప్ టాక్ వస్తే గనుక ఇక అడ్డంగా బుక్ అయిపోయేది నిర్మాత మాత్రమే. ఇక్కడ దర్శకుడికి, హీరోకి ఇది కాకపోతే ఇంకో సినిమా. మరి నిర్మాతకి అలాంటి సౌలభ్యం ఉండదు కదా. శక్తి సినిమా నుంచి అశ్విని దత్ కోలుకోవడానికి దాదాపు 10 ఏళ్లకు పైగానే పట్టింది. ఇక్కడ దత్ కాబట్టి కోలుకున్నాడు. మిగతా వాళ్ళకి కోలుకునే పరిస్థితి మార్కెట్లో ఉందా? నిర్మాతలు జే భగవాన్, పుల్లారావులు దర్శకుడు లారెన్స్ ను నమ్మి రెబల్ కు పూర్తిగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేయడంతో సినిమాల నిర్మాణం నుంచి తప్పుకునే పరిస్థితిని తెచ్చుకున్నారు. సాధారణంగా టాప్ హీరోల చిత్రాలకే బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య మిడ్ రేంజ్ హీరోల సినిమాలకు బడ్జెట్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. మునుపటి మార్కెట్ ఆయా హీరోలపై ఇప్పటికీ అలాగే ఉంటే బడ్జెట్ పెంచినా తప్పులేదు. అలాంటి పరిస్థితులు కనిపించకపోయినా ఖర్చు పెట్టించేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గా యంగ్ హీరోలు కూడా 20-30 కోట్లు లేనిదే సినిమా చెయ్యకూడదని డిసైడ్ అయ్యారో, లేక దర్శకులే అలాంటి బడ్జెట్ ఫిలిమ్స్ ని తెస్తున్నారో తెలియదు. కానీ ఉన్న పళంగా బడ్జెట్ చిత్రాలు తీస్తూ ఉండడంతో థియేటర్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి అగ్రిమెంట్స్ చేసుకోవాల్సి వస్తోంది. ఇక్కడ నిఖిల్, రామ్ అప్కమింగ్ సినిమాలన్నీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం. ఎప్పటి వరకు మీడియం రేంజ్ చిత్రాలు నిర్మించిన నిర్మాతలకు నిఖిల్, రామ్ అందకుండా పోతున్నారు. ఇక విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ల లైగర్ కు కూడా అంచనాలను మించే ఖర్చు పెట్టారు. తాజాగా డబుల్ స్మార్ట్ కు పూరి, రామ్లను నమ్ముకుని అదే స్థాయిలో పంపిణీదారులు సినిమాను కొనడానికి ముందుకొస్తున్నారు. పూరికి మునుపటి మార్కెట్ ఈ సినిమాతో మళ్లీ వస్తుందనే నమ్మకంతో పంపిణీదారులు సినిమాకు ఎక్కువ రేట్ను కోట్ చేస్తున్నారట. ఒకవేళ ఈ సినిమా కూడా కాస్త అటు ఇటు అయితే పూరితో చార్మి ఇకపై జర్నీ కంటిన్యూ చేయదనే కామెంట్స్ నెట్టింట్లో పడుతున్నాయి. ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ లో చార్మి డబుల్ స్మార్ట్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తోంది. ఒకప్పటి రోజుల్లో నిర్మాతకు విలువుండేది. ఇప్పటి నిర్మాతల్లా ఆనాటి నిర్మాతలు ఏనాడు ఉండేవారు కాదు. వారి మాట శిరోధార్యంగా సినిమా యూనిట్ అంతా వినేవారు.
సినిమాపై ఫుల్ కమాండ్ వాళ్లకే ఉండేది. ప్రొడక్షన్ హౌస్ల పేర్లు చూసి సినిమాలను కొనేవారు. మరి అలాంటి కల్చర్ ఇప్పుడు లేకుండా పోతోంది. ఓవర్ బడ్జెట్తో సినిమాలు తీసేవారిని ఏదో గొప్పగా చూస్తారనే కారణంతో ఈగోలకు పోయి కొందరు వందలు వేల కోట్లు ధారపోయడమే పనిగా పెట్టుకున్నారు. మార్కెట్లో సక్సెస్ ఎప్పుడు 10%. ఇక్కడ నష్టాల గురించి మాట్లాడేవారు ఉండరు. లాభాలొచ్చిన సినిమాల ముచ్చటే ఎక్కువగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఇక్కడ లాభం వస్తే దర్శకులు హీరోలు పుణ్యమే అని చెప్పుకునేవారు లాస్ వస్తే ఆ క్రెడిట్ ఎందుకు తీసుకోరు? తెలుగులో RRR, పుష్ప వంటి అద్రిపోయే హిట్స్ తో పాన్ ఇండియా చిత్రాల రికార్డులు కనిపిస్తున్నా టాలీవుడ్ అండర్ కరెంట్ గా చాలా సమస్యలతో ఇబ్బంది పడుతోంది. హీరోల 70 నుంచి 100 కోట్ల పారితోషికాలు ముందుగా గుర్తుకొస్తాయి. ఇవాళేదో థియేటర్ ఆడియన్స్ మూవ్మెంట్ కనిపించిందని చెప్పి థియేటర్ ఇండస్ట్రీ ఒడ్డున పడిందని చెప్పుకుంటున్నప్పటికీ ఓటీటీల సెగ దానికి ఉండనే ఉంది. అందుకే నిర్మాత థియేటర్ రైట్స్ మీద పెద్దగా ఆశ పెట్టుకోవడం లేదు. ఏం వచ్చినా డిజిటల్ రైట్స్ తోనే అనే అండర్స్టాండింగ్ కు వచ్చేశాడు. పెద్ద సినిమాల్లో RRR, పుష్ప, కల్కి సినిమాలు తప్ప అన్ని సినిమాలు సక్సెస్ అవుతాయని చెప్పడానికి లేదు. కనిపించని భారీ నష్టాలు తెలుగు సినిమాను వెంటాడుతున్నాయి. ఆ రోజుల్లో దిగ్గజ నిర్మాతలంతా అప్పటి స్టార్ కాస్ట్ తో పెద్ద సినిమాలను నిర్మించారు. వారు నిర్మించే ప్రాసెస్ లో ఏనాడు ఫైనాన్షియర్ల నుంచి లిక్విడ్ క్యాష్ తెచ్చుకుని సినిమాలను నిర్మించింది లేదు. తమకున్న దాంతోనే సినిమాల నిర్మాణాన్ని చేపట్టారు. వీరంతా భారీ వడ్డీలకు అమౌంట్ తెచ్చి సినిమాలను చేయలేదని ఎప్పటికీ మాట్లాడుకుంటారు. కానీ నేటి తరం నిర్మాతల విషయానికొచ్చేసరికి 5 నుంచి 10 రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ మితిమీరిన బడ్జెట్ నిర్మాతలను పూర్తిగా రిస్క్ లో పెట్టేస్తోంది. అయినప్పటికీ హీరోలు, దర్శకుల కాల్ షీట్స్ దొరకటం లేదని అంతకంతకు రిస్క్ మరీ ఎక్కువ చేస్తున్నారు. హోమ్ భలే, KVN ప్రొడక్షన్, లైకాలను చూసి మనం కూడా చేతులు కాల్చుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు. సినీ పరిశ్రమపై నిర్మాతలకు కమాండ్ లేకుండా పోతోంది. హీరోల రెమ్యునరేషన్ ఎంటైర్ ఇండస్ట్రీని చిన్న భిన్నం చేస్తోంది. ఓవర్ బడ్జెట్తో పాటు ఎక్స్ట్రా బిల్డప్ ఇస్తానంటేనే హీరోల కాల్ షీట్స్ వచ్చే పరిస్థితి నెలకొంది. హిట్లొచ్చిన టైంలో దర్శకులంతా నిర్మాతలను గ్రిప్లోకి తెచ్చుకోవడంతోనే ఈ సిచ్యువేషన్ వచ్చిందంటున్నారు. అటు మలయాళీలు సైతం తమకి ఎలివేషన్ ఇచ్చుకోవడానికి తెలుగు నిర్మాతలనే అప్రోచ్ అవుతున్నారు. బహుశా వాళ్ళకి కూడా మన వాళ్ళ దానగుణం అర్థమైపోయిందేమో మరి.